హాయ్ ఆల్, దిస్ ఇస్ డాక్టర్ రమ్య వందన్ శెట్టి. మన ఫాలోవర్స్ అడిగిన కొన్ని డౌట్స్ని డిస్కస్ చేద్దాం. అందులో ఒక డౌట్ ఏంటంటే అసలు పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ ఎన్ని రోజులు అవుతుంది అండ్ నార్మల్ పీరియడ్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు డెలివరీ తర్వాత. సో పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ అంటే డెలివరీ తర్వాత అయ్యే బ్లీడింగ్. సో డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేది కామన్గా అవుతూ ఉంటుంది. అది 6 to 8 weeks వరకు అవ్వచ్చు. సో కొంతమందికి 1 monthకి ఆగిపోవచ్చు, కొంతమందికి 45 to 60 days వరకు కూడా అవ్వచ్చు. సో ఈ బ్లీడింగ్ అనేది మినిమల్గా అవుతే నో నీడ్ టు వరీ. అలా కాకుండా మీకు బ్లీడింగ్ అనేది చాలా హెవీగా అవ్వడం, అంటే ఎవ్రీ అవర్కి ఒక ప్యాడ్ మార్చడం అండ్ పెద్ద పెద్ద గడ్డల్లా పడడం, ఆర్ ఎల్స్ బ్లీడింగ్తో పాటు బ్యాడ్ స్మెల్ రావడం అండ్ ఫీవర్ ఉండడం, ఇలాంటి లక్షణాలు కనుకుంటే అది అబ్నార్మల్. సో అలాంటి అబ్నార్మాలిటీ కనిపిస్తే కనుక మీరు డాక్టర్ని కలవాలి. అలా కాకుండా మీకు మినిమల్ బ్లీడింగ్ అవుతుంది అంటే నో నీడ్ టు వరీ. అలానే మీకు ఫస్ట్ పీరియడ్ అనేది డెలివరీ తర్వాత కొంతమందికి 1 monthకే రావచ్చు, కొంతమందికి 2 months రావచ్చు. ఇన్ కేస్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే మాత్రం అది 6 to 9 months వరకు కూడా రాకుండా ఉంటుంది. అండ్ ఇనీషియల్గా డెలివరీ తర్వాత ఫస్ట్ 3 to 4 cycles అనేవి ఇర్రెగ్యులర్గా కూడా ఉండొచ్చు. సో ఇలా నార్మల్ బ్లీడింగ్ కనుక అవుతూ ఉంటే ఏం వరీ అవసరం లేదు. ఇన్ కేస్ అబ్నార్మల్గా హెవీ బ్లీడింగ్ అవుతుంటే మాత్రం డాక్టర్ని కలవండి. థ్యాంక్ యూ.